అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పూల సంకెళ్ళు. రచన శ్రీమతి కెవి సుమలత గారు. ఈ కథ తపస్వి మనోహరం కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన కథ. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? ఎవరది? వస్తున్నాను, ఆగండి. కాలింగ్ బెల్ మోగుతుంటే లోపల నుండి జవాబిస్తోంది సుమిత్ర. ఆపకుండా కాలింగ్ బెల్ రింగ్ అవుతూనే ఉంది. ఎవరబ్బా, ఆగమన్నా ఆగడం లేదు అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా ఆనంద చేతిలో బ్యాగ్ పట్టుకొని నిలబడుంది. ఆనంద, ఇదేమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు? ముందుగా చెప్తే అన్నయ్య స్టేషన్కి వచ్చేవాడు కదా, నీతో పాటు అల్లుడుగారు రాలేదా అంటూ గేటు వైపు చూసింది సుమిత్ర. ఏ, అల్లుడుగారు రాకపోతే నన్ను రానివ్వవా? చిర్రుబుర్రులాడింది ఆనంద. కూతురు వాలకం గమనించి మాట్లాడకుండా బ్యాగ్ చేతిలోకి తీసుకుని లోపలికి దారిచ్చింది సుమిత్ర. ఆనంద గబగబా తల్లి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. సుమిత్ర వంటగదిలోకి వెళ్ళి వేడిగా ఒక కప్పు కాఫీ కలిపి కూతురు దగ్గరకు వచ్చింది. ఆనంద, ఈ కాఫీ తాగి రెస్ట్ తీసుకుంటే ప్రయాణ బడలిక తీరుతుంది. ఈలోగా తినడానికి ఏదైనా సిద్ధం చేస్తాను అంది సుమిత్ర. ఆనంద మాట్లాడకుండా కాఫీ తీసుకుని తాగుతుండగా సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరో గంట తర్వాత హేమ, శ్రీధర్లు ఇంటికొచ్చారు. అప్పటికే వంటగదిలో నుండి ఘుమఘుమలు హాల్లోకొస్తున్నాయి. అత్తయ్య, మీరు చేసే పకోడీల వాసన వీధి చివరి వరకు వస్తోంది. నేను ఫ్రెష్ అయ్యి 5 అంటే 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈలోగా మీరు ప్లేట్లలో పెట్టేయండి ఇంట్లోకి రావడంతోనే అంది హేమ. అమ్మా, నువ్వు పకోడీలు చేయడం ఆపేసి ఇలా వచ్చి కూర్చో. కోడలు అత్తగారికి సేవలు చేయాల్సింది పోయి అత్తగారు ఎదురు సేవలు అందించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు శ్రీధర్. మీరేం చెప్పినా మా అత్తయ్య వినరు. ఇంకా మాట్లాడితే మీకు పకోడీలు పెట్టడం క్యాన్సిల్ అంది హేమ. మీ వాదనలాపి ఫ్రెష్ అవ్వండి. ఆనంద వచ్చింది. తనను కూడా పిలిస్తే మీతో పాటు కలిసి తింటుంది చెయ్యి కడుక్కుంటూ అంది సుమిత్ర. నందు వచ్చిందా? సంతోషంగా అన్నాడు శ్రీధర్. వావ్, మా ముద్దుల ఆడపడుచు వచ్చిందా? అన్నయ్య కూడా వచ్చారా అంటూ గదిలోకి వెళ్ళింది హేమ. ఆ వెనుకే శ్రీధర్ కూడా వెళ్ళాడు. అప్పటికే వాళ్ల మాటలు వింటున్న ఆనంద నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. అర్ధమొగుడు గారు, లేవండి, పకోడీలు చల్లగా అయిపోతున్నాయి అంటూ లేపింది హేమ. ఆనంద కళ్ళు తెరిచి అన్నా వదినలను చూసి నవ్వింది. నిద్ర చెడగొట్టినందుకు సారీ నందు. ఒక్కదానివే వచ్చావా? అన్నయ్య రాలేదా? పద పద, అత్తయ్య గారు పకోడీలు చేశారు, తింటూ మాట్లాడుకుందాం అంటూ హడావుడి చేసింది హేమ. ఇన్ని ప్రశ్నలు వేస్తే మా చెల్లి ఎలా జవాబు చెప్తుంది? బావగారు రాలేదని తెలుస్తుందిగా. నందు, రా, హాల్లోకెళ్దాం చెయ్యి పట్టుకుని లాగుతూ అన్నాడు శ్రీధర్. ఒకరి వెనక ఒకరు హాల్లోకొచ్చారు. సుమిత్ర అందరికీ పకోడీలున్న ప్లేట్లు ఇచ్చింది. హేమ ఆడపడుచును వదలకుండా కబుర్లు చెప్తూనే ఉంది. అన్నింటికీ ఆనంద అన్యమనస్కంగా జవాబులిస్తోంది. రాత్రయింది. నందు, నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వెందుకో చాలా బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పు. గదిలోకి వచ్చి తలుపు గడియ పెట్టాక కూతురి పక్కన కూర్చుని అంది సుమిత్ర. ఆనంద ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. చెప్పమ్మా, నిన్న అల్లుడు గారు కోప్పడ్డారా? చుబుకం పట్టుకుని మళ్లీ అడిగింది సుమిత్ర. ఆనంద కళ్ళ నిండుగా నీళ్లు నిండి చెక్కిళ్ల మీదకు చారాయి. ఏడుస్తున్నావా? నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? బతిమాలుతూ కన్నీళ్లు చీరకొంగుతో తుడిచింది సుమిత్ర. అమ్మా, నాకు పెళ్ళంటేనే విరక్తి కలుగుతోంది, అందుకనే వచ్చేశాను గద్గద స్వరంతో అంది ఆనంద. సుమిత్ర ఆ మాటలకు షాక్ అయింది. నందు, ఎందుకంత పెద్ద మాట అన్నావో చెప్పు అంది సుమిత్ర. ఆనంద కళ్ల ముందు జరిగింది కదలాడింది. ఆకాష్ విజయవాడలో క్యాషియర్గా బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి వీరేంద్ర మచిలీపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి గృహిణి. ఒక్కగానొక్క చెల్లెలు రూప
ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది. ఉద్యోగం రాగానే ఆనంద సంబంధం రావడంతో ఆకాష్ ఒప్పుకున్నాడు. వెంటనే వివాహం వారిద్దరికీ జరిగిపోయింది. ఇద్దరూ విజయవాడలో కాపురం పెట్టారు. చిలకా గోరింకల్లా సరదాగా వారి సంసారం సాగిపోతుంది. అర్ధాంతరంగా ఆకాష్ తల్లి హార్ట్అటాక్ వచ్చి పోయింది. కుటుంబమంతా తెరచాపలేని నావలా అల్లాడిపోయింది. ఆకాష్ తండ్రిని చెల్లిని మచిలీపట్నంలో వదిలేయలేక విజయవాడ తీసుకొచ్చేశాడు. ఆనందకు అప్పటి వరకు హాయిగా సాగుతున్న కాపురంలో ఒత్తిళ్లు ఎదురయ్యాయి. బాధ్యతలు ఒక్కసారిగా మెడకు చుట్టుకున్నట్లు ఉక్కిరిబిక్కిరైంది. అప్పటి వరకు ఇంకాసేపు పడుకోబోయి అని దగ్గరకు లాక్కునే భర్త, నందు తెల్లవారింది, లేచి నాన్న కాఫీ ఇవ్వు, అమ్మ చీకటితో లేచి ఆయన కాఫీ ఇచ్చేది అంటూ నిద్ర లేపుతున్నాడు. ఆనందకి చిరాకనిపించినా పైకి కనిపించకుండా లేచి పనులు మొదలు పెడుతుంది. వదినా, నాన్న రోజు ఇడ్లీనే తింటారు, ఆయనకు కావలసినవి నేను చూసుకుంటాను, నువ్వు అన్నయ్య పనులు చూసుకో. కాసేపటికే రూప లేచొచ్చి అంది. అమ్మయ్య, సగం పని తగ్గింది మనసులో అనుకుంది ఆనంద. రూపా, నువ్వేంటిక్కడ? నీ కాలేజీకి వెళ్ళే సమయం అవుతుంది, వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో. ఆ వెనుకే వంటగదిలోకొచ్చాడు శ్రీధర్. అన్నయ్య, వదనకు కాస్త సహాయం చేసి వెళ్తాను అంది రూప. నేను చేస్తాన్రా, నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తాను, అప్పుడక్కడ అన్ని పనులు చేసే బాధ్యత నీదే. చెల్లి చెవి పట్టుకుని మెలితిప్పుతూ మురిపెంగా అన్నాడు ఆకాష్. నువ్వలా అంటుంటే అమ్మ గుర్తొస్తుందన్నయ్య, కళ్ళ నిండా నీళ్లతో అంది రూప. అలా ఏడవకు రూప, అమ్మ నిన్ను పైనుండి చూస్తూనే ఉంటుంది దగ్గరకు తీసుకునన్నాడు ఆకాష్. వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆనందకు ఒళ్ళు మండిపోయింది. చేతిలో గిన్నెలు దడదళ్లాడించింది. ఏవండి, బయటకెళ్ళి చాలా రోజులైంది, సాయంత్రం సినిమాకెళ్దామా అందో రోజు ఆనంద. అలాగే వెళ్దాం, రూప ఇక్కడికొచ్చాక ఎక్కడికూ తీసుకెళ్లలేదు, నాన్నకు టిఫిన్ చేసి టేబుల్ మీద ఉంచేయి, మనం ముగ్గురం కలిసి వెళ్దాం అన్నాడు ఆకాష్. ముగ్గురమా? ముఖం చిట్లించి అంది ఆనంద. నందు, పెళ్లి కావలసిన పిల్లని ఇంట్లో ఉంచుకుని మనం మాత్రమే అలా తిరగడం బాగుండదు, అర్థం చేసుకో. ఆమె భావాలు అర్థమైన ఆకాష్ అనునయంగా చేతులు పట్టుకుని అన్నాడు. ఆనందకి ఇష్టం లేకపోయినా సరేననక తప్పలేదు. ఏమండి, రోజు ఇంట్లోనే తినడం నాకు విసుగ్గా ఉంది. ఇది వరకు వారానికి ఒకసారి సరదాగా బయట తినేవాళ్ళం, సాయంత్రం హోటల్కి వెళ్దామా అంది ఆనంద మరోసారి. నాన్నకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది, సాయంత్రం తొందరగా వస్తాను, అందరం కలిసి సరదాగా పార్కుకెళ్ళి వచ్చేటప్పుడు బయట తినేసి వద్దాం అన్నాడు ఆకాష్. ఆనంద ఏడవలేక నవ్వింది. నందు, నాన్న రూప పెళ్లి కోసం డబ్బు దాచారు కాబట్టి డబ్బు గురించి నాకు బాధ లేదు, కానీ అమ్మ ఉంటే రూప మనసు తెలుసుకొని అన్నీ చూసుకునేది. ఇప్పుడు నువ్వు తనకు పెళ్లి చేసి పంపించే వరకు బాధ్యతగా ప్రవర్తించాలి. నాన్న నేను మగవాళ్ళం కాబట్టి నువ్వే రూపకు మంచి స్నేహితురాలివి కావాలి అంటూ దగ్గర కూర్చుని బుజ్జగించినట్లు చెప్పాడు ఆకాష్. ఆనంద మొదట్లో అతడు చెప్పినవన్నీ ఇష్టం లేకపోయినా మౌనంగా చేసింది. రాను రాను చిరాకుగా ముఖం చిట్లించి అతడికి ఎదురు తిరగడం మొదలుపెట్టింది. ఆకాష్ ఏం చెప్పినా ఆమె కోపం వస్తుంది. మామగారు ఆడపడుచు తన కాళ్లకు చుట్టుకున్న సంకెళ్లలాగా అనిపిస్తుంది. వాళ్ళని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తోంది. ఏవండి, నాకొంట్లో బాగాలేదు, నీరసంగా ఉంటుంది, ఇక్కడుంటే విశ్రాంతి దొరకదు, మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళి కొద్ది రోజులుండొస్తాను అందరూ హాల్లో కూర్చున్నప్పుడే అంది ఆనంద. నందు, ఇప్పుడు రూపకు పరీక్షల సమయం, తర్వాత వెళ్ళొచ్చుగా అన్నాడు ఆకాష్. పర్వాలేదన్నయ్య, నేను చూసుకుంటాను, వదినని వెళ్ళనివ్వు అంది అక్కడే ఉన్న రూప. కోడల్ని వెళ్ళనివ్వు బాబూ, నేను రూపకు సాయం చేస్తాను అన్నాడు వీరేంద్ర. ఆకాష్ ముఖం మ్లానమైంది. అతడు ఇంకేమీ మాట్లాడలేదు. నందు, నువ్వు మా మీద కోపంతో వెళ్తున్నావని నాకు తెలుసు, నాకు మాత్రం నీ మీద ఎటువంటి కోపం లేదు. నీకిష్టమైనన్ని రోజులు మీ పుట్టింట్లో హాయిగా విశ్రాంతి తీసుకో. నీ రాక కోసం నా గుండె నందు నందు అని కొట్టుకుంటూనే ఉంటుందని మర్చిపోకు.
నేను నీకు ఫోన్ చేసి కూడా విసిగించను. నువ్వు చేస్తే అంతకన్నా ఆనందం మరేమీ ఉండదు రైల్లో ఎక్కిస్తూ అన్నాడు ఆకాష్. ఈ మాటలకేం తక్కువ లేదు ముఖం తిప్పుకుంటూ అంది ఆనంద. ఆనంద అలా అత్తవారింటి మీద కోపంతో పుట్టింటికొచ్చింది. నందు, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? అంతా విన్నాక అంది సుమిత్ర. నేను వాళ్ళకి చాకరీ చేయలేను. వాళ్ళిద్దరినీ మచిలీపట్నం పంపించేస్తే నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, లేకపోతే ఇక్కడే ఉంటాను ఖచ్చితంగా అంది ఆనంద. సరే, ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. అన్నయ్య వదినలకు ఒంట్లో బాగోలేక వచ్చానని చెప్పు అంది సుమిత్ర. నువ్వు నేను చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పినా నాకేం భయం లేదు. వదిన ఇంటికి వచ్చేసరికి నువ్వు అన్ని పనులు చేసి ఆవిడకు విశ్రాంతినిస్తున్నావు. దాంతో ఆవిడకు ఏ నొప్పి తెలియదు. అందుకే అన్నయ్యతో గొడవ పడకుండా సఖ్యతగా ఉంటుంది. నాలాగా మామగారికి ఆడపడుచుకి సేవలు చేస్తూ సరదాలు చంపుకుంటుంటే ఆవిడ నాకన్నా ఎక్కువే మాట్లాడుతుంది నిష్ఠూరంగా అంది ఆనంద. నందు, ప్రయాణం చేసొచ్చాం, ఇక పడుకో, మిగిలినవి రేపు మాట్లాడుకుందాం అంటూ పడకకు ఉపక్రమించింది సుమిత్ర. ఆనందకు చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆలోచనలతో కుస్తీ పట్టి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం కాస్త ఆలస్యంగా లేచి గదిలో నుండి బయటకొచ్చాక హాల్లో సోఫాలో పడుకున్న సుమిత్ర కనిపించింది. అమ్మా, ఏంటి పడుకున్నావు? దగ్గరకు వెళ్ళి అంది ఆనంద. పొద్దున్నే వంటగదిలో నీళ్లు పడుంటే చూసుకోకుండా జారి పడిపోయాను. కాలు చాలా నొప్పిగా ఉందమ్మా. అమ్మా అమ్మా అని మూలుగుతూ అంది సుమిత్ర. చీకటుండగానే లేచి పనులు మొదలు పెడతావు. ఇప్పుడు చూడేమైందో. కాస్త జెండూబాం రాయినా? ఇంతకీ ఎక్కడా నొప్పి? ఆదుర్దాగా అంది ఆనంద. కాలు మడవం దగ్గర మెల్లిరగడంతో చాలా నొప్పిగా ఉందమ్మా అంటూ మూలుగుతోంది సుమిత్ర. ఆనంద జెండూబాం తెచ్చి తల్లి కాలికి రాసింది. నేను ముఖం కడుక్కొని నీకు కాఫీ తెస్తానమ్మా అని అక్కడి నుంచి లేచింది ఆనంద. హేమ అప్పటికే కాఫీ కప్పుతో అక్కడికొచ్చింది. నందు, లేచావా? బ్రష్ చేసుకుని రా, నీకు కూడా కాఫీ ఇస్తాను నవ్వుతూ అంది హేమ. ఆనంద సరేనన్నట్లు తల ఊపింది. అత్తయ్య, నేను త్వరగా వంట పూర్తి చేసి ఆయనకు క్యారేజీ పెట్టేశాక మనం హాస్పిటల్కి వెళ్దాం అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది హేమ. కాసేపటి తర్వాత హేమ, సుమిత్ర హాస్పిటల్కి బయలుదేరారు. నేను వస్తాను అంది ఆనంద. వద్దు నందు, నీకు ఆరోగ్యం బాగాలేదని అత్తయ్య చెప్పారు, ఇంట్లో రెస్ట్ తీసుకో అంది హేమ. డాక్టర్ గారు సుమిత్ర కాలు బెణికిందని క్రేప్ బ్యాండేజీ వేశారు. 15 రోజులు బాత్రూంకి తప్ప మంచం దిక్కుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నందు, రాక నువ్వొస్తే 4 రకాలు వండి పెట్టడానికి లేకుండా ఇలా జరిగిందేమిటమ్మా నిట్టూరుస్తూ అంది సుమిత్ర. అమ్మా, కాలు బెణకడంతోనే పోయింది. అదే అదృష్టం అనుకుంటున్నాను. నువ్వు నాకు చేయడం కాదు, నేనే నీకు చేసి పెడతాను అంది ఆనంద. ఆడపడుచుగారు ఇక్కడ మహారాణి హోదాలో కూర్చోవాలి. అత్తయ్యకి నీకు కూడా అన్ని సపర్యలు నేనే చేస్తాను అంది అటుగా వచ్చిన హేమ. వదిన, నువ్వు జాబ్కి వెళ్ళాలిగా అంది ఆనంద. అత్తయ్యకి ఇలా ఉంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను? ఈ నెల లాస్ ఆఫ్ పే పెట్టుకుంటాను అంది హేమ. ఆనంద ఆశ్చర్యంగా హేమను చూసింది. హేమ అన్నట్లుగానే ఆనందను ఏ పని చేయనివ్వకుండా ఒక్కతే అన్ని పనులు చేస్తుంది. అలాగే 10 రోజులు గడిచాయి. సుమిత్ర బాత్రూంకి తప్ప మంచం దిగడం లేదు. ఆనందకి ఒక్కరోజు కూడా హేమ ముఖంలో విసుగు, కోపం కనిపించలేదు. శ్రీధర్ భార్య చేస్తున్న సేవలను తల్లి, చెల్లి దగ్గర హాస్యంగా వెక్కరిస్తున్నాడు. అదంతా చూస్తున్న ఆనంద మనసులో ఎక్కడో కలుక్కుమంటోంది. హేమలాగా తానెందుకు మామగారితో, ఆడబడుచుతో ఫ్రీగా ఉండలేకపోతుంది? ఆమెలో సంఘర్షణ మొదలైంది. వదిన, నేను వంటలో సాయం చేస్తాను, అప్పుడప్పుడు పని అందుకోబోతుంది ఆనంద. పిచ్చినందు, నువ్వు మీ ఇంట్లో చేసుకుని ఇక్కడ కూడా చేయడం ఎందుకు? హాయిగా అత్తయ్య గారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పు అని పంపించేసింది హేమ. అమ్మా,
వదిన చూపించేదంతా నిజమైన ప్రేమేనా? 15 రోజులే కదా అని ప్రేమ చూపిస్తుందా? తల్లి దగ్గర కూర్చుని అంది ఆనంద. ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇంటికొచ్చిన కోడలు అత్తగారింటికి వచ్చాక ఇది నా ఇల్లు, వీళ్ళు నా కుటుంబ సభ్యులని అనుకుంటే అందరి మీద ప్రేమ ఏర్పడుతుంది. నా భర్త మాత్రమే నాకు కావాలి, అతడి తల్లి తండ్రి తోబుట్టువులు నాకు అవసరం లేదని వేరు చేస్తే భర్త ప్రేమ కూడా దూరం అవుతుంది అంది సుమిత్ర. ఒక్క క్షణం ఆనంద ముఖం మాడిపోయింది. నువ్వు కోలుకున్నాక ఆవిడకు రోజూ అన్నీ అమరుస్తావు కదా. సమస్య తాత్కాలికం కాబట్టి అందుకని ఇప్పుడు విసుక్కోవడం లేదేమో. మళ్ళీ సాగతీస్తూ అంది ఆనంద. నీ పెళ్ళి అన్నయ్య పెళ్ళి కొన్ని నెలల వ్యవధిలోనే అయ్యాయి. నువ్వు లేని వెలితి ఆ అమ్మాయితో పూడ్చుకున్నాను. మేమిద్దరం వంతులు వేసుకోకుండా ఎవరికి వీలైన పని వాళ్ళని చేస్తాం. బంధాలను ప్రేమగా చూసినప్పుడు బాధ్యతలు బరువుగా అనిపించవు. అదే బరువుగా భావిస్తే మెడకు చుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క మాట చెప్పునందు, నిన్ను మీ మామగారు రూప మనసు నొప్పించే మాటలతో బాధిస్తారా అంది సుమిత్ర. లేదమ్మా, అసలేమీ అనరు. నాకే వాళ్ళంటే విసుగు ఆలోచిస్తూ అంది ఆనంద. నన్ను నిన్ను కూడా అన్నయ్య వదిన అలాగే విసుక్కుంటే? ఆగిపోయింది సుమిత్ర. ఆనంద చటుక్కున తల్లివైపు చూసింది. ఆ రోజున నువ్వు ఆవేశంలో ఉన్నావని నేనేమీ మాట్లాడలేదు. అల్లుడు గారు మంచి వ్యక్తి, బంధాలను బాధ్యతలను గౌరవించే మనిషి. తండ్రిని చెల్లిని ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు సంతోషించాలి. నువ్వు కూడా ఆయనకు సహకరించాలి. అంతేకాని అర్థం పర్థం లేని ఆలోచనలతో అందరినీ బాధపెడుతున్నావు. అయినా వాళ్ళెవరూ నిన్నేమీ అనకపోవడం గొప్ప సంస్కారవంతులనుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ తప్పు నువ్వు తెలుసుకుంటే బావుంటుంది అంది సుమిత్ర. అమ్మా, నేను తప్పుగా ఆలోచిస్తున్నానని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది సిగ్గుపడ్డట్లుగా అంది ఆనంద. అందుకేగా నేను పడిపోయాను నవ్వుతూ అంది సుమిత్ర. అంటే? సగంలో ఆగిపోయింది ఆనంద. నాకు కాలు జారిన మాట వాస్తవమే కాని నీకు వదిన మీదున్న అపోహాలు తొలగిపోవాలని నొప్పి ఎక్కువగా ఉన్నట్లు మంచం ఎక్కాను. డాక్టర్తో సహా అందరి దగ్గర నొప్పి ఎక్కువగా ఉన్నట్లు నటించాను. ఇదంతా నా కూతురి కాపురం నిలబెట్టడం కోసమే నవ్వుతూ అంది సుమిత్ర. అమ్మా, ఇన్నాళ్ళు నా కళ్ళు తెరిపించడం కోసమే చేశావు. ఇక ఆలస్యం చేయకుండా రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడే అన్నయ్యకి టికెట్ రిజర్వేషన్ చేయించమని చెప్తాను అంది ఆనంద. ఇప్పుడు ఆమెకు తన చుట్టూరా బాంధవ్యాలు సుతిమెత్తని పూల తీగలుగా అల్లుకున్నట్లుగా అనిపిస్తోంది. కేవి సుమలత, సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత. గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి కథలు ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణ, రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ, అనిల్ అవార్డ్ కథల పోటీలో 2 కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది. నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది. ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, సాహితీ కిరణం, సాహో, ప్రజాశక్తి, రవళి, లీడర్, విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి. వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు: సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం, అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం, మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.